శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం. మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. వృషభ రాశి వారు మార్చి నెలలో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఆకస్మికంగా మీ పూర్వీకుల నుంచి సంభవించేటువంటి ఆస్తిని అమ్మివేసి ఆ ధనంతో కొన్ని అప్పులు తీర్చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకి మంచి విషయంగా చెప్పవచ్చు. ఈ నెల శుభవార్త వినేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా ఆర్థిక విషయంలో ఒక పటుత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు. ఇక నుంచి నేను వేసేటువంటి అంచనా తారుమారవకుండా 10 రూపాయలు ఖర్చు ఉంటే మీరు 8 రూపాయలకే వేయడం, ఆ ఖర్చును 9 రూపాయలతో ఆపివేయడం, ఆ రూపాయి మిగిల్చుకోవడం అనేటువంటిది వృషభ రాశి వారు చేస్తుంటారు. పైగా రాజకీయంలో ఉన్న వారికి జనాకర్షణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. అనుకున్నట్టుగా మీరు ఊహించినటువంటి ఫలితాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు రాజకీయ, సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మంచి పరిణామంగా చెప్పవచ్చు. మీ శ్రమకి ఒక అవకాశం అయితే ఏర్పడుతోంది. దీనివల్ల మీరు రానున్న రోజుల్లో ఒక మెట్టు ఎక్కడానికి కొత్త స్నేహ బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. వచ్చేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి నష్టం ఉండదు. 1 రూపాయిని లాభాన్ని మీరు చవి చూడడం జరుగుతుంది.
వ్యాపారాల విషయంలో పరోక్షంగా వ్యాపారం చేయండి, ప్రత్యక్షంగా ఎక్కడా చేయవద్దు. మీరు మార్చి నెలలో పరోక్షంగా చేసేటువంటి వ్యాపారాల దగ్గర వచ్చేసరికి స్టేషనరీ కానీ, అదేవిధంగా ఇనుముకు సంబంధించి కానీ, ఐసుకు సంబంధించి కానీ, ఈ మూడు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు స్థిరాస్థితి అమ్మేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు మార్చి 7వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21 వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాటలు జరుగుతున్నాయో ఆ గొడవలు సద్దుమడిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళందరూ కూడా మీకు ఒక అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ వృషభ రాశి వారు సేవింగ్స్ ఈ నెల నుంచి అయినా చెయ్యాలి అనే ఒక నమ్మకంగా మీరు ₹1 దాయడం జరుగుతూ ఉంటుంది. మీ భార్యకు కానీ లేదా మీ భర్తకు కానీ తెలియకుండా చీటీ వేయడం అనేటువంటి ఈ నెలలో ప్రారంభం చేస్తుంటారు. పూర్వం విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా కొనసాగించేటువంటి అవకాశం గోచరిస్తుంది. పైగా వృషభ రాశి వారి యొక్క ఆలోచన ఒక పటుత్వంతో ఏర్పడుతోంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెల మంచి అవకాశాలు గోచరిస్తున్నారుగా చెప్పవచ్చు. ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో ఈ నెల అంతా శుభసూచకంగా లేదు. సంతానం కొరకు ఆలోచించేటువంటి వారికి మార్చి 24 తర్వాత శుభవార్త వినేటువంటి అవకాశం గోచరిస్తోంది. విలువైనటువంటి బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి యోచన ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి బంగారు వెండి ఆభరణాల విషయంలో కానీ డాక్యుమెంట్స్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వృషభ రాశి వారు మార్చి 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల వెన్నునాడు వెనక భాగం చివరి భాగంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించండి. చంద్రాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో భస్మాన్ని ధరించండి. చక్కగా నారాయణ కటాక్షం కలుగుతుంది. మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలను అనే ఒక నమ్మకం అయితే కలుగుతుంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది. ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చదువు మీద కాస్త శ్రద్ధ చేయడం తగ్గుతుంది. నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేటువంటిది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెల ఏముందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది. అవకాశాలు లభించవు, శ్రమించాలి అనేటువంటి అవకాశమే ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ, రైతు పంటకు సంబంధించినటువంటి ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి. రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు, అదేవిధంగా
విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకు సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వర ఆరాధన కానీ నారాయణ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.